నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్వెల్ రాజా. జనసేన పార్టీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అంటే చాప కింద నీరుల రాజకీయం అయితే జరుగుతుంది. ఒక పక్క ముద్రగడ తనీరాలు, బార్లపూడి క్రాంతి గారు ఆవిడ కార్యక్రమాలు సెపరేట్ గా చేస్తుంటే, ప్రస్తుతానికి సమన్వయకర్తగా ఉన్న అంబికా బాబీ, ఎవరైతే మేడ్చెట్టి సూర్యకిరణ్, ఆయన కూడా సెపరేట్ గా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి మొగ్గు ఉంటుందంటే, ఒకంత బాబీకి, ఆయనకి పవన్ కళ్యాణ్ గారితో సాన్నిధ్య సంబంధంలో ఉన్న కారణంగా బాబీ గారికి మొగ్గు ఉండొచ్చు. కానీ అదే విధంగా ముద్రగడ తనీరాలుగా పవన్ కళ్యాణ్ గారు ఆమెని కూడా ఒకవేళ ఇన్ఛార్జ్ పదవి నియమించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే తుని మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు వచ్చినప్పుడు ముద్రగడ క్రాంతి గారిని ఆవిడ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. నాకు ఒకటే చెప్పారు, శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే, వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం భవిష్యత్తులో. ఓకే, విన్నారు కదా. తునిలో అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతాం భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అని స్వయాన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అయితే ఆ పాయింట్ బేస్ చేసుకుని, ఆ మాట బేస్ చేసుకుని ఆవిడ రాజకీయం మాత్రం ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే చేస్తున్నారు. అంటే ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ పదవి ఆశిస్తున్నారు. మరి ఈ పదవి ఆవిడకి దక్కుతుందా అంటే అవకాశాలు మాత్రం మెండుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ముద్రగడ తనయురాలుగా ఒక గుర్తింపు ఒకటి ఉంది. బాబీ గారికి మంచి గుర్తింపు ఉన్నా సరే, పార్టీలో ఏదైనా మంచి పదవి ఇచ్చి ఒకవేళ ముద్రగడ క్రాంతి గారికి ఇస్తారా అంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మాట తూచా తప్పరు కాబట్టి ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు మాత్రం ఎవరికైతే పదవి ఇచ్చారో వాళ్ళ వెంట నడుస్తారు. ఈ క్రమంలో మాత్రం కొంచెం ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత కూటమి తరపున సత్యప్రభ గారు ఉన్నారు. ఆవిడ మహిళ కాబట్టి ఇక్కడ కూడా జనసేన ఒక మహిళకి ఇచ్చే అవకాశం మాత్రం చాలా మెండుగా కనిపిస్తున్నాయని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీలో మాత్రం ఒక రకమైన టాక్ అయితే నడుస్తుంది.